ప్రియులారా, క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రభువుకి స్తోత్రం. ఇంత మట్టుకు నడిపించిన ప్రభు ఇక మీదట నడిపిస్తాడు. జనవరి 30వ తేదీ వచ్చింది. ఆయనే మనకు చాలినవాడు. ఆమెన్. కష్టములు, నష్టములు, శ్రమలు, వీటన్నిటిలో, సంతోష సమయములలో, వీటన్నిటిలో ప్రభువే మనకు తోడై ఉన్నాడు. ప్రియులారా, ఈ దినములు పరిశుద్ధాత్మ దినములు. రాకడ అంచులలో మనము నిలిచి ఉన్నాము. ఈ దినం ఒక ప్రయోజనకరమైన దినముగా, ఒక విజయపు దినముగా మీకు మారబోతున్నది. ఆమేన్ అని చెప్పండి. ప్రభువుకు స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో ఏం మాట్లాడబోతున్నాడు? నేను వాక్య ఆధారములో నుండి మీతో మాట్లాడేటప్పుడు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్నవారు మీకు అవసరమైన వాక్కు జాగ్రత్తగా వినండి, సరేనా? మొదటి రాజుల గ్రంథం 18:37. యెహోవా, నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అన్నాడు. ఇది గొప్ప శక్తివంతమైన ప్రవక్త యొక్క మాట. ఎవరా ప్రవక్త? ఏలియా. ఒకవైపు విస్తారమైనటువంటి బయలు ప్రవక్తలు, మరోవైపు ఏలియా ఒక్కడు మాత్రమే నిలవబడి ఉన్నాడు. అగ్నిని పంపించు దేవుడు. ఇదే సవాలు. వారు ఏమేమో చేశారు, ఏమీ జరగలేదు. ఏలియా యెహోవా వైపు చూసి మొరపెడుతున్నాడు. యెహోవా, ఇదే సరైనటువంటి సమయమయ్యా. ఎలాగైనా ప్రభువా, ఈ ప్రజలు మిమ్ములను ఎరుగునట్లుగా నా ప్రార్థన అంగీకరించాలి. నా ప్రార్థన ఆలకించుము. అలాగూ ప్రార్థన చేసి ముగించిన వెంటనే ఆకాశం తెరవబడింది. అగ్ని దబమని దిగి వచ్చి ఆ బలిపీఠమును దహించి వేసింది. మీకందరికీ తెలుసు, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో సంఘటన ఉంది. అలాగైతే ఈ దినాలలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఏలియా ప్రవక్తలో ఉన్నటువంటి ఆత్మదేవుడు సాధారణమైన వ్యక్తి కాదు, వైరాగ్యము కలిగిన పరిశుద్ధాత్ముడు. మీకు ఆ వైరాగ్యం రాబోతుంది. యేసు నామమును హెచ్చించాలి. భారతదేశంలో దేవుని రాజ్యం కట్టబడాలి. ప్రభు యొక్క రాజ్యమును గురించి, ప్రభు యొక్క మాటను గురించి ఆసక్తి, వైరాగ్యం, ఆత్మలను గూర్చిన ఒక భారం, సంఘమును గురించి ఒక భారం, ఒక వైరాగ్యం, చివరి వరకు ప్రభు కొరకు జీవించాలన్న తపన, ఖచ్చితముగా ప్రభువు చేత నేను ఆశీర్వదింపబడతానన్న వైరాగ్యం, ఆ వాంఛ మీలోనికి రాబోతుంది. ఆ వైరాగ్యమును మీరు చూడాలంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఆనుకొని జీవించండి. ఏలియా యొక్క ప్రత్యేకతే, ఆయన తరచు వేరే జీవిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఆత్మవశుడై, సమయం దొరికేటప్పుడంతా అన్యభాష మాట్లాడి, సమయం దొరికేటప్పుడు వాక్యం చదివి, ప్రార్థించి ప్రభువా, కుడి చేతికి ఎడమ చేతికి వ్యత్యాసము తెలియని మా దేశములో 29 రాష్ట్రాలలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో మిమ్ములను ఎరుగని ప్రజలు కోట్ల మంది ఉన్నారయ్యా. ఎలాగైనా ప్రజలు తాకబడాలి, దర్శించబడాలన్న భారముతో ప్రార్థించగా ఆ అత్యాసక్తిని ప్రభు మీ మీద కుమ్మరిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ కృప మీ మీదికి రాబోతుంది. అందుకోసమే ప్రభు ఈ మాటను మీకు ఈ సమయమున ఇస్తున్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను ప్రత్యేకముగా ప్రార్థించబోతున్నాను. మీకోసం మాత్రమే కాదు, మీకు సంబంధించిన అందరి కొరకు. పరిశుద్ధమైన మంచి తండ్రి, వైరాగ్యపు ఆత్మదేవా, ఆఖరి దినాలలో ఏలియా మీద ఉన్నటువంటి ఆ యొక్క వైరాగ్యం, ఆసక్తి మీ బిడ్డలకిచ్చుదురుగాక. ఆమెన్. మీకు స్తోత్రం. దేశములో దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. ప్రభు యొక్క రాజ్యం కట్టబడాలి. ఎలాంటి వైరాగ్యం బిడ్డలకు దయచేయండి. ఇప్పుడే ఎవరెవరైతే అవును ప్రభువా నాకు మీరు ఇవ్వబోతున్నారు అని విశ్వసించే ప్రతి ఒక్కరికి మీరు ఇస్తున్నందుకు స్తోత్రం. ఆశీర్వదించండి. కుటుంబాలుగా కృపచేత నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఖచ్చితముగా రాబోవు దినాలలో ఈ వైరాగ్యపు ఆత్మదేవుడు బలముగా పని చేయబోతున్నాడు. ప్రభువుకు బాగా స్తోత్రం చెల్లించండి. ఈ క్లుప్త సందేశం అనేకులకు షేర్ చేయండి.
ఒక్క సెకండ్ ఎవరెవరికి షేర్ చేశారో వారి కోసం ప్రార్థించండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 72995463. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.